మొదటి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. రాహుల్, టోటల్ బడ్జెట్ అమౌంట్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఫిగర్స్ లోనే 17.72 lakh crores total budget of TRS government over 10 years. 17.72 lakh crores. ఇరిగేషన్ పై ఎంత ఖర్చు పెట్టిందంటే 1.83 lakh crores. అది కూడా ఎక్కువ శాతం ఇరిగేషన్ లో చాలా కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ మీద, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ, మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ ఉన్నారు కూడా, మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా, ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను, ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలివికల్లోన్నాం, అసలు ఇంకోలేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా, అర్ధరహితంగా, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది.